వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం పిలుపు మేరకు కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అర్బన్ ఫారెస్ట్రీ వారి సౌజన్యంతో శ్రీ మందలపు రోజారాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ దోనేపూడి చక్రపాణి, ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ ప్రణీత్ కౌర్, శ్రీ మందలపు రోజారాణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తో పాటు కలిసి మొక్కలను నాటి కాలనీ వాసులకు 4,000 మొక్కలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ఒక్కో మనిషి ఒక్కో మొక్క నాటితేనే భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన జీవన వాతావరణం అందించగలమన్నారు. మొక్కలను నాటడం మాత్రమే కాకుండా వాటిని రక్షించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. మందలపు సాయిబాబా చౌదరి మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద కనీసం 5 మొక్కలు నాటి వాటిని రక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. వన మహోత్సవం 2026వ సంవత్సరం ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద కార్యక్రమం ఇది మన హైదరాబాద్ మహానగరం గుర్రంగూడ గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం మొత్తం పచ్చటి హరితవనం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఉద్దేశం దగ్గర 16 కోట్ల మొక్కలు ఈ సంవత్సరం నాటాలి. 1240 నర్సరీల ద్వారా ఈ మొక్కలన్నీ పంపిణీ జరగాలి రాష్ట్రంలో. అందులో భాగంగానే ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో గోపాల్ నగర్ కాలనీలో, వసంతనగర్ డివిజన్ గోపాల్ నగర్ కాలనీలో గౌరవ డైరెక్టర్ శ్రీ రోహిత్ గారి ఆధ్వర్యంలో, HMDA డైరెక్టర్ రోహిత్ గారి ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణి గారు, మరి మందడపు రోజారాణి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ మొక్కల పంపిణీ, అంతేకాకుండా మొక్కలు నాటడం కూడా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పచ్చటి హరితహారం చుట్టినట్టుగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలందరూ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. అలాగే HMDA డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, ఈ చుట్టుపక్కల ఉన్న పార్కులన్నింటినీ కూడా ప్రయారిటీ వైజ్గా తీసుకుని పార్కులన్నింటిలో కూడా మొక్కలు నాటి తీసుకెళ్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా వారి ఇంటి ఆవరణలో ఆ మొక్కలు నాటి చక్కగా వాటిని బతికిచ్చి మరి హైదరాబాద్ మహానగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సుందర నగరంగా, సుందర రాష్ట్రంగా తీర్చిదిద్దిన భాగం మనం కూడా భాగ్యం కావాలని, భాగస్వాములు కావాలని తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.